ఎన్నో కండిషన్స్ పెడతావా? నాకు ఇది కావాలి, అది కావాలి, అది ఉండాలి, ఇది వద్దని. అది అతన్ని శాసించటమే అవుతుంది. నీ ఆజ్ఞలను అతన్ని శిరసావహించమంటాం అనేది నీవు అతనికి శరణాగతి ఇచ్చావనుకోవటమా? కాదు కదా. ఏది మంచిదో, ఏది ఎప్పుడు చెయ్యాలో ఆయనకి తెలియదా? నీవు చెబితేనే తెలుసుకుంటాడా? సర్వము సంపూర్ణంగా ఆయనకే వదిలేయాలి. ఆ భారం అతనిది. నీకే చింత లేదు కదా. నీ చింతలన్నీ ఆయనవే. శరణాగతి అంటే అదే భక్తి, అదే పరాభక్తి, అదే పూర్ణభక్తి. వ్యక్తిత్వము తల ఎత్తకపోతే ఉన్నది భక్తి మాత్రమే. కనుక నీవు ఈ విధంగా నీ దృష్టిని మార్చుకో అంటూ వారికి చెప్పటం జరిగింది. మరొక సందర్భంలో రమణాశ్రమంలో ఒక రోజున ఒక గాయకుడు త్యాగరాజు కీర్తనల్ని పాడుతున్నారు. అందులో ఒకటి, ముత్యములకై సముద్రం అడుగునకు మునుగు వాని వలె లోతుల దిగి మూలాధార శబ్దమును కనుక్కో. ఇంకో దాంట్లో, మనస్సును నియమించిన వారికి తపస్సుతో పనేమి, తనువు తానను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు సర్వము నీవే అని తెలుసుకో అన్న విషయాన్ని మహర్షుల వారు గుర్తు చేశారు. త్యాగరాజుల వారు చక్కగా అన్నారు కదా, మనస్సును నిలపాలి, మనస్సేమి అని ప్రశ్న తల ఎత్తుతుంది కదా. దానికి ఆయనే ఆ తరువాత పదంలో సమాధానం ఇచ్చారు. చూడండి, అది దేహమేననే భావన మనస్సును నిలిపేది ఎట్లాగు అంటే ఆయనే అన్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, పూర్ణ శరణాగతి వల్ల అని. నేను లేనని ఎరుగు సర్వమాతడే అన్నది ఆ పాటలోని చక్కటి విషయమే కదా, చిక్కని కూర్పే కదా. ఆయనే శ్వాస నిరోధ పద్ధతిని కూడా చెప్పి ఉన్నారు. విచారించండి, మీకే తెలుస్తుంది. మరొక సందర్భంలో ఒకరు మహర్షిని ఒక ప్రశ్న వేశారు, ఆత్మార్పణం అంటే ఏమిటి అని. అంటే శరణాగతన్న ఆత్మార్పణం అంతా ఒకటే. దానికి మహర్షులు వారు బదులు పలుకుతూ, అది ఆత్మ సంయమనానికి సమానం. అహంకారాన్ని సూచించే సంస్కారాలను పూర్తిగా తొలగిస్తే ఆ సంయమనము కలుగుతుంది. ఉच्चతమ శక్తిని గుర్తిస్తే కానీ మరి అహంకారము లొంగదు కదా. దాన్ని గుర్తించడమే స్వార్పణము. అదే పూర్తిగా వ్యక్తిత్వ నాశము. అణకువ ఆత్మ నిగ్రహము. అట్లు కాకుంటే మరి గతంలో చెప్పుకున్నామే, గోపుర భారాన్నంతా తన భుజాలపైనే మోయలేక మోస్తున్నట్టు భంగిమతో ఉన్నటువంటి చూపు తీరుతో ఉన్న గోపురము ప్రతిభలాగా ఈ అహంకారము తిష్టవేస్తుంది కదా. మరి ఆ ఉच्चతమ శక్తి లేక ఒక్క అడుగు వేయలేదు కదా. అంతా తన శక్తితోనే జరుపుతున్నట్లు ఈ అహంకారము వ్యవహరిస్తుంది. మరి నువ్వు అనుకోవచ్చు, ఆ విధంగా తిరుగుబాటు చేసే మనస్సును ఏ విధంగా వశపరుచుకోవాలి అని.
చాలా తేలిక. చేతనవుతుందా దాని మూలాన్ని వెతుకు. అది కనపడకుండా పోతుంది. కాకుంటే ఇందాక చెప్పానే, శరణాగతి చెయ్యి. శరణాగతి అంటే ఏమాత్రము వ్యక్తిత్వం మిగలకుండా పూర్తిగా నీవు నష్టముగా ఉच्चతమ శక్తి దాన్ని అణగదొక్కుతుంది. నీ చేతుల్లో ఏది ఉండదు. అంతర్ముఖంగా బయట వెతికి ప్రయోజనం లేదు. బయట ఏమీ లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీవు ఎన్ని కర్మలు ఆచరించినా అవి మహాసంద్రపు చర్యలు, గమ్యాన్ని చేర్చలేవు. ఒక్క వ్యక్తిత్వ నాశమే, ఒక్క శరణాగతే నిన్ను నీ సహజత్వంలో నిలుపుతుంది అని గుర్తించు అంటూ మహర్షులు వారు చెప్పటం జరిగింది. మరొక సందర్భంలో మీకు తెలుసు, ఒక రైలులో ప్రయాణం చేసేవాడు తన సామానుని నెత్తిన పెట్టుకుని ప్రయాణం చేస్తుంటాడు, తానే మోస్తున్నట్టు. ఆ రైలుకి ఏమైనా శ్రమ తగ్గుతుందా? దానికి వదిలిపెట్టడు కదా. అటువంటి సందర్భంలోనే ఒక ప్రశ్న తలెత్తింది. ఈ తిరుగుబాటు చేసే మనస్సుని ఏ విధంగా మనం వశపరుచుకోవటాలి? దానికి మార్గం ఉందా? ఎందుకు లేదు? దాని మూలాన్ని వెతుకు. అసలు అది ఉందేమో చూడు. అది కనపడకుండా పోతుంది. నిజంగా అది ఉంటేగా. అది నీవు చెయ్యలేకపోతే, అలా కాకుంటే శరణాగతి చెయ్యి. నీ వ్యక్తిత్వాన్ని తల ఎత్తనివ్వద్దు. ఆ ఉच्चతమ శక్తి దాన్ని పూర్తిగా అణగదొక్కుతుంది. కానీ నువ్వు ఇంకా ఏమనుకుంటున్నావు? మనస్సు మన వశంలోంచి జారిపోతుంది అని. పోతే పోని, దాని గురించి ఆలోచన నీకెందుకు? నిన్ను నీవు కూడగట్టుకున్నాక నీకు స్మృతి రాగానే దాన్ని పట్టి అంతర్ముఖం చెయ్యి. మరి అది సరిపోతుంది. ప్రయత్నము లేక ఎవరూ జయించలేరు సుమా. మనోనిగ్రహం ఎంతైనా అవసరం. ఎవరి జన్మ హక్కు కాదు. దాన్ని సాధించిన కొద్దిమంది దానికైనా దీక్షతో, ఓపికతో, పట్టుదలతో శ్రమించటం వల్లనే అది సాధ్యమవుతుంది. కనుక నీవు చెయ్యవలసిందల్లా బాగా ఆలోచించు. మనమే కర్తలమని తలపోయాక ఆ ఉच्चతమ శక్తికి శరణాగతితో ఉంటే మంచిది. అన్నీ అదే చూసుకుంటుంది. నీవు అనవసరంగా చింతించవద్దు. గతంలో చెప్పినట్టు చేతనవుతుందా విచారించు. చేత కాదా పూర్ణ శరణాగతిగా నీకే తెలుస్తుంది. ఎవరు ఏ పని ఏ విధంగా చేస్తున్నారు అని. సర్వాన్ని నడిపించేది ఆ హయ్యర్ పవరే, నీవు కాదు, నేను కాదు అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. అంతేకాదు, ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నప్పటికీ, ఎన్ని రకాలైన విశేషాలు మనం చర్చించినప్పటికీ అవన్నీ కూడా అజ్ఞాన నివారణకే కానీ ఆత్మప్రకాశానికి కాదు. ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది. జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుకతో అది సర్వకాల సర్వావస్థల యందు సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూనే ఉన్నది. అయితే అన్నీ సుస్పష్టం అవుతాయి నీకు.
తొందరపడవద్దు. సామర్థ్యము పరిణమితే ఉంటే సరి. మరి అయితే నీవు అడగవచ్చు, ఈ సాధకుని సామర్థ్యాన్ని ఈ అనుగ్రహం పెంచలేదా అని, పెంచుతుందా లేదా అని కూడా అడుగుతున్నావు. ఎందుకు నీకు అనుమానం? దాన్ని దైవానికి విడిచేయి. సంపూర్ణంగా స్వార్పణం చేసుకో. రెంటిలో ఏదో ఒకటి చెయ్యి. నీవు సమర్థుడు కావని, ఏదో ఒక ఉच्चతర శక్తి సాయం నీకు అవసరమని నమ్మితే శరణాగతి చెందు. అట్లు కాకపోతే దుఃఖ కారణము విచారము చేసి దాని మూలం తెలుసుకుని అందులో మునిగిపోని. ఇదేనా చెయ్యి, అదేనా చెయ్యి. అంతేకాని ఎవరిని నువ్వు ఆశ్రయించినా ఎవరూ నీకు సహాయం చెయ్యరు. ఆత్మజ్ఞానము ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. గురువు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఇతరులు ఇవ్వరు, ఆకాశం నుంచి ఊడిపడదు. చెప్పుకున్నామా లేదా? కనుక నాయన, ఏదైనా నీవు దుఃఖం నుంచి తప్పుకుంటావు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, ప్రసన్నుణ్ణి దైవం ఎప్పుడూ వదలడు. మామేకం శరణం వ్రజ అని గీతావాక్యం చెబుతున్నది కదా, దాన్ని ఎందుకు అర్థం చేసుకోవు? మరొక సందర్భంలో మహర్షుల వారితో ఒకరు దర్శించటానికి వచ్చి, ఈ జగత్తులో దుఃఖాలు కనిపిస్తాయి ఎందుకు అని అడగటం మొదలుపెట్టారు. దానికి మహర్షుల వారు, నిన్ను నీవు చూడగలిగితే అవి గోచరించవు సుమా. నేను ఎంతో ప్రయత్నం చేశాను, నేనెవరో చూడ ప్రయత్నిస్తే నాకేమీ కనపడదే. సరే, నిద్రలో నీవెలా ఉన్నావు? అప్పుడు నేనన్న ఆలోచన నీకు ఉన్నదా? లేదు కదా. నీవు మరి అక్కడ సుఖంగా ఉన్నావు కదా. ఈ మెలకువలోనే అన్నిటికీ మూలమైన నేను ఆలోచన నుండి మిగిలిన ఆలోచనలు విస్తరించి సహజానందాన్ని కప్పివేస్తున్నాయి కదా. నీవు ఆత్మవై ఉంటూ సుఖప్రదమై ఉంటూ కూడా నీ ఆలోచనలు నిన్ను పెడదారిన పెడుతున్నాయా లేవా? ఆనందాన్ని అడ్డగించి ఈ ఇతర ఆలోచనలన్నిటినీ నీవు వదిలించుకో. నిద్రలో వ్యక్తమైనట్లే నీ సహజ స్థితి అయి ఆనందం నీ అనుభవంలోకి వస్తుంది. అయినా కానీ నువ్వేమంటున్నావు? నిద్రలో నా అనుభవం ఏమో నాకు తెలియదు, కానీ అది సుఖమని మాత్రం ఎరుగుదు కదా. కాకపోతే సుఖంగా నిద్రించాలని నీవు జాగ్రత్తావస్థకు ఎట్లా చెప్పగలవు? ఏ ఆలోచన లేక అహంకారము లేక నీవు తప్ప మరేమీ లేనప్పుడు నీవు సుఖంగా ఉన్నావు. సత్యమంతా అదే కదా మరి. అంతేకాదు, తత్వమసి ఈ వాక్యం మీకు అందరికీ తెలుసు. ఏదైతే ఉన్నదో అదే నీవని, నీవు అదే అని అన్నటువంటి ఈ మహావాక్యార్థము ఇదే కదా. నిన్ను నీవు తెలుసుకో, అప్పుడు అది నీకే అర్థమవుతుంది. అయినా కానీ నీవు అడుగుతున్నావు, అది బ్రహ్మం ఎలా కాగలదని. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నీకు వేరుగా బ్రహ్మమును తెలిసే కోరిక ఏమిటి? శృతి ఏమని చెబుతుంది? తత్వమసి అంటున్నది. ఆత్మ నీకెంతో పరిచయమే కదా, అది లేక నీవు లేవు. ఆ విషయాన్ని గ్రహించు. అదే బ్రహ్మానుభవం కూడా. అది నీకు చేత కావటం లేదంటావు. ఆత్మానుభవం పొందే శక్తి నీకు లేదంటావు. అయితే ఒక పని చేయి. గతంలో చెప్పినట్లు ఏమీ మిగల్చుకోకుండా
లేశమైన వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టుకోకుండా నీవు పూర్ణ శరణాగతి పొందు. ఆ పరమశక్తి స్వయంగా స్ఫురిస్తుంది సుమా. షరతులు లేని శరణాగతి అంటే ఏమిటని అడుగుతున్నావు ఇంకా? అది అయినప్పుడు ప్రశ్న అడిగేవాడు కానీ ఆలోచించేవాడు కానీ అక్కడ ఉండడే. మూలమైన నేను ఆలోచనలు అంటిపెట్టుకున్నందువల్ల ఆలోచనలు నిర్మూలమన్నా చెయ్యాలి. సర్వశక్తికి షరతులు లేకుండా తన్ను తాను సమర్పించుకోవాలి. ఈ రెండే మార్గం, ఇక వేరే మార్గం లేదు. నీవే అదై ఉన్నావు. ఆత్మసిద్ధికి ఈ రెండే మార్గాలు అంటూ మహర్షులు వారు ఎంతో స్పష్టం చేశారు. చేతనవుతుందా? గతంలో చెప్పుకున్నట్లు విచారం చెయ్యి. చేత కాదా? శరణుబంధు. అదే చేత కాదా? ఊరక ఉండు. నీకు ఏది తోస్తే అది చెయ్యి. చివరికి ఇక్కడికే తీసుకొస్తుంది. అది ఉన్నది ఒకటే కాబట్టి నీవు ఆందోళన చెందవద్దు. మరొక సందర్భంలో మహర్షులు వారు శరణాగతిని గురించి వివరిస్తూ, ఎవరైనా శరణాగతి చేస్తే చాలు. శరణాగతి అంటే బాగా గమనించండి, తన ఉనికికి తొలి కారణమేదో దానికి తను అర్పించుకోవటం. ఆ తొలి కారణం నీకు బాహ్యంగా ఏదో దైవమని నిన్ను నీవు భ్రాంతిలో పెట్టుకోక, ప్రతి వ్యక్తికి దాని మూలం వానిలోనే ఉంది. దానికి నిన్ను నువ్వు ఇచ్చుకో, సమర్పించుకో. అంటే అర్థం ఏమిటి? నీ ఆధారాన్ని నీలోనే వెతికి దానిలో లీనం కమ్మని అర్థం. దానికి వెలిగా నున్నానని నీ భ్రమ. అందుచేత ఆ ఆధారం ఎక్కడున్నది అన్న ప్రశ్న నీకు తల ఎత్తుతుంది. అంతవరకు దేనికి? చక్కెర తన తీపిని తానెరుగునా మరెవరో రుచి చూచి ఆనందించవలనే కానీ అని కొందరి యొక్క వాదన. అట్లే ఏ జీవుడు పరమాత్మ కాజాలడు. అలా అయితే వానికి బ్రహ్మానంద అనుభవం సాధ్యం కాదు కదా. బ్రహ్మానందమును కావాలంటే జీవాత్మను పరమాత్మను వేరువేరుగానే ఉంచాలి అనేది కూడా ఒక వాదన ఉంది కదా. దానికి మహర్షుల వారు చెప్పేది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, దైవము చక్కెర వలె జడమా? పరమానందానికై వ్యక్తిత్వం నిలుపుకుంటూ మరల శరణాగతి ఎలా సాధ్యం? అంతేకాదు, వారు భగవంతునిలో సాలోక్యము సామీప్యము సాధించి పరమాత్మను సేవించుకుంటారట. సేవ అన్న మాటకే ఆ బ్రహ్మము మోసపోతాడా? అతడంత తెలియనివాడా? వీరి సేవకై కాచుకొని పడి ఉన్నాడా ఏమి? శుద్ధ చైతన్య స్వరూపుడైన అతడు ఎదురు తిరిగి నాకు వేరుగా నీ ఒకడు ఉన్నావా, నన్ను సేవిస్తానని చెప్పుకోవటానికని ప్రశ్నించడా మరి? అంతేకాక వారి ఆలోచనలో ఊహలలో దేహం వీడిన జీవాత్మ శుద్ధమై భగవంతునికి అర్హమగు దేహమవుతుందని అనుకుంటారు. అంటే భగవంతుడు పరమాత్మ శుద్ధమైన జీవాత్మలన్నీ వాని శరీరము అవయవాలు ఆత్మలకు వేరొక ఆత్మ ఉంటుందా మరి?
ఆత్మలు ఎన్నున్నాయేమి? దీనికి జవాబులు జీవాత్మల చాలా ఉంటాయి, కానీ పరమాత్మ ఏకమే అని. అయితే ఇక్కడ ఆత్మకు అర్థం ఏమిటి? అది శరీరాదులు కాదు. వీనన్నిటినీ నిరాకరించి తర్వాత ఏదైతే మిగిలేదో ఉంటుందో దాన్ని మాత్రమే ఆత్మ అనాలి. అంటే వర్జించటానికి వీలు కానిది ఆత్మ నెరిగిన పిదప కూడా వేరొక పరమాత్మ సమస్థితిని ఒప్పుకోవాలి మరి. అయితే దానికి భిన్నమైన వాటన్నిటినీ వదిలేసి తర్వాత ఆత్మే పరమ సత్యమని ఎలా తెలుస్తుంది? అదే సరి అయితే ఆ ఆత్మ అవిభాజ్యం అచ్ఛేదం అన్నారే, అది సత్యం కాదన్నట్లే కదా. ఇంత గొడవ ఆ ఆత్మ అన్న పదంలో వచ్చింది. దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణశక్తి, జీవాత్మ, పరమాత్మ అన్నిటికీ ఆ ఒక్క పదాన్నే వాడుతున్నారు. ఆ పదాన్ని ఇంత విపులార్థంగా వాడినందువలనే జీవాత్మ, పరమాత్మ తను అనటానికి అవకాశం దొరికింది. గీతలో ఏమన్నాడు కృష్ణ పరమాత్మ? అర్జున, నేను ఆత్మను, సర్వభూతాంతస్థితులను. సర్వభూతములకును ఆత్మ అన్నాడే కానీ సర్వభూతాత్మలకును ఆత్మ అనలేదు. ఆత్మలో లీనమైన పిదప వ్యక్తిత్వం ఎక్కడుంటుంది? మూలమే నీవవుతావు కదా. ఆ పైన శరణాగతి ఏమి? అర్పణ చేసేదెవరు? దేనిని? భక్తి జ్ఞాన విచారములంటే ఇదే కదా అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. మరొక సందర్భంలో రమణ మహర్షులు వారు, నీవు నీ సహజత్వం నుంచి, ఆ మూలం నుంచి తాను వేరు అనటమే పెద్ద నటన కదా. అది చాలక అహం వర్జించి శుద్ధుడైన జీవాత్మ తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని నిలుపుకొని పరమాత్మని సేవానందాన్ని అనుభవించడానటం మోసమే మరి. ఏమి ఈ కపటం? మొదట భగవద్ ద్రవ్యాన్ని ముక్తం చేసుకుని ఆ పైన ఆయన సేవలో ఆనందిస్తానంటూ ఒక నాటకమే కదా. అతనికి ఇదంతా ముందే తెలియదా ఏమి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. మహర్షులు వారిని ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు. యోగానికి ప్రపత్తికి గల భేదం ఏమైనా ఉన్నదా? ఒకవేళ ఉంటే అదేమిటి అని. దానికి మహర్షులు వారు సమాధానం చెబుతూ, ప్రపత్తి అంటేనే శరణాగతి, అదే భక్తి యోగము. నేను ఆలోచన మూలాన్ని చేరటమే అహంకార వినాశనము, అదే గమ్యప్రాప్తి, అదే ప్రపత్తి, జ్ఞానము మొదలవన్నీ కూడా అంతా అదే కదా. చెప్పుకోవటానికి మార్గాలు భిన్నంగా కనపడినా మరి గమ్యము ఒకటే. నేనుగా అహం స్ఫురణగా ఉన్నానన్న ఎరుకతో నిలిచి ఉన్న అనంతత్వ ఏకైక సత్యస్థితిగా అనుగ్రహము చేత నిలిచి ఉండుటే పూర్ణ శరణాగతి. అక్కడ జీవుడు కానీ, జగత్తు కానీ, అవస్థలు కానీ, జనన మరణాలు కానీ, అన్యత్వము కానీ ఏ ఒక్కటి ప్రకాశించదు కదా. ఇది కొత్తగా వచ్చినట్లు కూడా నీకు అనిపించదు. ఇది ఇంతకుముందు కూడా నీతోనే ఉన్నది. నీ దేహాత్మబుద్ధి ఉన్నప్పుడు కూడా ఇది ఉన్నది. ఇది లేకపోతే, అంటే వ్యక్తిత్వము లేకపోతే పోయిందని బాధపడేవాడు ఉండడు. ఎందుకని? పూర్ణ శరణాగతి అయిన తరువాత వ్యక్తిత్వము తల ఎత్తడం చాలా కష్టం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆలోచనలని
నియంత్రించటం నీకు కష్టమవుతుందో, పూర్ణ శరణాగతి చెందిన తరువాత అనుగ్రహము చేత నీ సహజత్వము అహంస్ఫురణ ప్రకాశించిన స్థితిలో నీవు దేహాన్ని జగత్తును కూడా చూస్తావు. కానీ నీకు ఆలోచన రమ్మన్నా రాదు. అప్పుడు ఆలోచన రావటం కూడా చాలా కష్టమే అంటూ చెప్పుకొచ్చారు శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు. గతంలో చెప్పుకున్న విషయమే. ఒకరు అంబాలా నుంచి వచ్చి ఒక ప్రశ్న వేశారు. ద్రౌపది చీర అనంతమవటానికి తార్కికమైన వివరణ ఏమిటి అంటూ అడిగారు. దానికి మహర్షుల వారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్న ఆయన, ఆధ్యాత్మిక విషయాలు హేతువాదంలో ఇమడలేవు. ఆధ్యాత్మికము వీటన్నిటికీ అతీతము. అక్కడ ద్రౌపది పూర్ణ శరణాగతి తర్వాత ఈ అద్భుతం జరిగింది కదా, దాని రహస్యం కూడా శరణాగతిలోనే ఉన్నది. అంతేకాని నీవు నీ మనస్సుతో దాన్ని ఇంకా తెలుసుకోకోరితే అది కుదరదు. మరొక సందర్భంలో రాఘవయ్య అనే ఆయన మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మేము లౌకిక మానవులం కనుక ఏదో ఒక దుఃఖమో లేక మరొకటో మాకు ఉంటూ ఉంటాయి. దానిని దాటడం ఎలాగో మాకు తెలియదు. మేము వాటిని అనుభవిస్తూనే పోతూ ఉంటాము. మేము ఆ దైవాన్ని, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాము. అయినా మాకు తృప్తి కలగటం లేదు. మరి మేమేం చేయమంటారు, మేమేం చెయ్యాలి అంటూ అడిగాడు ఆ రాఘవయ్య గారు. దానికి మహర్షుల వారు, భగవంతుని నమ్మండి. దానికి వారు బదులు పలుకుతూ, మేము శరణాగతి చేశాం, అయినప్పటికీ మాకు ఎట్టి సహాయము రాలేదు. మరి మేము ఎలా అర్థం చేసుకోవాలి? సరే, మీరు శరణాగతి చేస్తే భగవంతుని సంకల్పానికి కట్టుబడి ఉండగలగాలి. కానీ మీకు ఇష్టము లేని దాని గురించి దుఃఖించకూడదు. విషయాలు అవి బయట కనిపించే స్థితి నుండి వేరే విధంగా మారవచ్చు. ఎన్నోసార్లు కష్టాలు మనుషులకు భగవంతుని యందు విశ్వాసాన్ని కలిగిస్తాయి శుభ. అయినప్పటికీ మీరు అంటున్నారు, మేము లౌకికులము, భార్య పిల్లలు మిత్రులు బంధువులు ఉన్నారు, వారి ఉనికిని పట్టించుకోకుండా, మాలో ఏ కొంచెము వ్యక్తిత్వము నిలుపుకోకుండా దైవ సంకల్పానికి ఏ విధంగా మేము వదిలేము కదా అంటూ చెప్పుకొచ్చారు. అంటే మీరు చెప్పిన విధంగా శరణాగతి చెయ్యలేదనే అర్థం కదా. భగవంతుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి, మరొకటి కాదు. వేరు మార్గము లేదు. ఉన్నదే భగవంతుడు, ఉన్నదే ఎరుక. అంతర్యామి అయి సర్వాంతర్యామి అయి ఈ మాయ మొత్తాన్ని నడిపిస్తున్నది ఆ ఉच्चతర శక్తేను, అందులో సందేహము లేదు అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. మరొక సందర్భంలో వచ్చేరాని తమిళంలో ఒక యువకుడు మహర్షితో మాట్లాడుతూ, ఆత్మానుభూతి కలగటానికి ఎంతకాలం పడుతుంది? మొదట ఆత్మ అంటే ఏమిటో తెలుసుకో, ఆ పైన అనుభూతి
అర్థం చేసుకుంటావు. అప్పుడు అన్నీ నీకు తెలుస్తాయి. మనస్సు అనుభూతిని హృదయంలో పొందాలి కదా. అలాగే కానీ ఇంతకీ మనస్సు అంటే ఏమిటి? మనస్సు, హృదయం అన్నీ ఆ పెరుమాళ్ళ అవతారాలే కదా అంటూ చెప్పుకొచ్చారు. అట్లాగైతే మనకే విచారము అక్కర్లేదు. ఆ పద్ధతిలో ఆత్మానుభవం వీలయ్యేది ఎట్లాగని ఎదురు ప్రశ్న ఎందుకేస్తావు? పెరుమాళ్ళకు నీ మనస్సును అర్పించు. ఆయన అవతారం ఆయన్ని కాదని స్వతంత్రించి ఉండలేదు. ఆయన ఏదో ఆయనకే సమర్పించు, హాయిగా ఉండు. అయినా అది ఎలా చేయటం అంటావు? మనస్సు మనకెట్టు తెలిసింది? ఏ విధంగా తెలిసింది? అది ఉన్నట్టు దాని పనులు అంటే ఆలోచనల వల్లే కదా. ఆలోచనలు కలిగినప్పుడల్లా అవి పెరుమాళ్ళు రీతిలో అనుకో, ఆయనవే అనుకో. అవి మరొక విధంగా ఉండనూ లేవు కదా. అది చాలు. అదే మనస్సును అర్పించటం అంటే. పెరుమాళ్ళకు వేరుగా ఏదైనా నిలవగలదా? అంతా పెరుమాళ్ళే. ఆయనే అందరి ద్వారా వర్తిస్తున్నాడు. మనకెందుకీ చింతలు అంటూ హెచ్చరించారు రమణ మహర్షులు గారు. ఒకరు మహర్షిని దర్శించడానికి వచ్చి ఏ విధంగా చెబుతున్నారంటే, భగవాన్, మీరిచ్చే వివరణలు మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేయనియ్యవు. మాకు సమాధానమై కాదు, వాదించే శక్తి లేక మా తృప్తి తీరిపోలేదు. శారీరకమైన అనారోగ్యమైన తొలగాలి అంటే మానసిక అనారోగ్యం పోవాలి. ఆ రెండు ఆలోచన లేకుంటేనే చక్కబడుతుంది కదా. ఆలోచనలు మానవలనంటే ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం మనోదార్ఢ్యం మీద లేకపోతే సాగదు. మనస్సు బలంగా ఉంటే కదా. మనోబలానికి భగవద్ అనుగ్రహం అవసరం. అనుగ్రహం స్వార్పణ లేక లభించదు. ఇలా ఈ ప్రశ్నలన్నీ తిరిగి తెలుసో తెలియకో మరి భగవాన్ అనుగ్రహాన్ని అర్థించటానికి చివరికి పరిణమిస్తాయి కదా. దానికి రమణ మహర్షులు వారు చిరునవ్వు నవ్వుతూ, అవును, శరణాగతిని భక్తి అన్నారు. కానీ భగవాన్ ఆత్మవిచారం వైపు మొగ్గుతారని అందరికీ తెలుసు. శ్రోతల స్థితి సందిగ్ధంగా ఉంది. మరి ఒక పని చెయ్యి. శరణాగతి పూర్ణంగా తెలిసి చేస్తేనే పనిచేస్తుంది. కాకుంటే అట్టి జ్ఞానం విచారం వల్లనే జనిస్తుంది సుమ. దాని పర్యవసానం కూడా శరణాగతి. మరి అయితే వ్యక్తిత్వాన్ని అధిగమించిన తర్వాత పరమాత్మ స్ఫురణకు కలుగుతుంది. అదే జ్ఞానం. ఆ తర్వాత శరణాగతి ఎందుకు? నిజమే, జ్ఞానానికి శరణాగతికి భేదం లేదు. మరి అడిగేవాని మనస్సుకి సమాధానం కుదిరేదే విధంగాను. మిగిలిందల్లా సాధు సాంగత్యం లేక భగవత్ శక్తి, సత్సంగము లేదా ఈశ్వర భక్తి. నవ్వుతూ చెప్పారు రమణ భగవానుడు వారు. కాబట్టి శరణాగతి అంటే వ్యక్తిత్వము నాశమే. కూకటి వేళ్లతో ఈ అహంకారము రాలిపోతుంది. నాది అనేవాడు మిగలడు. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా స్వరూప జ్ఞానము తరువాత అదిగో దేహానికి ప్రారంధం ఉంటుంది. కాబట్టి మహర్షుల వారి దేహం కూడా 1950 దాకా ఉన్నది కదా. మరి
ఆ స్థితిలో మనస్సు దగ్ధబీజమై సాగిపోతూ ఉంటాయి కర్మలు. వాటన్నిటినీ మనం అకర్మలుగానే చెప్పుకోవాలి మరి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ఏది ఏమైనప్పటికీ శరణాగతి అనే పదంలో వ్యక్తిత్వము తల ఎత్తని స్థితి అని మనం అర్థం చేసుకుంటే చాలు. ఏ రిజర్వేషన్స్ లేకుండా, ఏ కోరిక లేకుండా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇది కావాలనో, ఇది వద్దనో, ఇది బాగుంటుందనో అనేటువంటి చింతన తల ఎత్తకపోతే మరి అహంకారం తల ఎత్తనట్లే కదా. ఆ స్థితిని మనం పూర్ణ శరణాగతి కిందనే తీసుకోవచ్చు. మరి మంచిది. మౌనమే శరణ్యం.